నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనం మానసిక అనారోగ్యం గురించి, దాని లక్షణాల గురించి అండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సురేంద్ర గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి సార్, మానసిక అనారోగ్యం అంటే ఏంటి? మెంటల్ ఇల్నెస్ అంటారు కదా, సో దాని గురించి చెప్పండి. అయితే మీకు ఫస్ట్ ప్రైమ్ 9 ఛానల్కి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మికంగా బాగుండడం, వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అనం. సో ఈ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్లో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మానసికంగా ఏది వ్యాధి లేకుండా ఉండడాన్ని మానసిక ఆరోగ్యం అని అనం. సో చాలామందికి మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్నారు. అయితే సార్, మానసికంగా అనారోగ్యంగా ఉన్నారని మనం వాళ్ళని ఎలా గుర్తించవచ్చు? మానసిక రుగ్మతలు యూజువల్గా మనకి తెలిసినవి ఏంటంటే మెజారిటీ డిప్రెషన్, యాంగ్జైటీ, ఆందోళన అండ్ సైజోఫ్రీనియా అండ్ డిప్రెషను, యాంగ్జైటీ రెండు కలిసి, మేనియా, ఇవన్నీ కలిసి బైపోలార్ డిజార్డర్స్ అంటాం. సో అయితే డిప్రెషను, మేనియాకు, యాంగ్జైటీ డిజార్డర్స్, సైజోఫ్రీనియా ఇవన్నీ కూడా మానసికమైన వ్యాధులు అంటాం. అయితే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సాధారణంగా ఉండే బిహేవియర్ నుంచి సడన్గా ఒక అబ్నార్మల్ చేంజ్ మనం గమనిస్తాం. అంటే ముఖ్యంగా నిద్ర అనేది లేకుండా ఉంటుంది. వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు. మామూలు పని చేయడానికి కూడా చాలా నీరసం అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి నెగ్లెక్ట్ చేయబడ్డాము, నేను ఎందుకు పనికిరాను, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకైతే నేను ఎందుకు పనికిరాను, నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు, నేను వర్త్లెస్, అంటే నా జీవితం వృధా అనే ఫీలింగ్తో నిరంతరం బాధపడుతూ ఉంటారు. ఓకే, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళందరికీ మానసికంగా వాళ్ళు కొంచెం డిప్రెషన్ ఫీచర్స్. మేనియాక్ వాళ్ళందరూ కూడా నార్మల్ బిహేవియర్ కంటే ఇంకా టూ మచ్ చేస్తుంటారు. సో బైపోలార్ డిజార్డర్లో కొద్ది రోజులు డిప్రెషన్ ఉంటుంది, కొద్ది రోజులు మేనియాక్ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు నిద్ర లేకుండా అండ్ వాళ్ళ గురించి వాళ్ళు అబ్నార్మల్గా, ఇప్పుడు మేనియాక్ డిజార్డర్ వాళ్ళు ఊహించుకుంటారు చాలా బలమైన వాళ్ళం అని చెప్పి, అట్లంతా అంటే మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు కదా. ఏదైతే నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కంటే అబ్నార్మల్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఒక సిచ్యుయేషన్లో ఎలా బిహేవ్ చేయాలో అలా కాకుండా దానికి టూ మచ్ ఆడ్గా, ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తారు మేనియాక్లో. సో డిప్రెషన్ వల్ల అయితే మేము ఎందుకు పనికిరామని, వర్త్లెస్ అని చెప్పి, ఇంకా నిద్ర ప్యాటర్న్లో ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. అయితే ఎక్కువ తింటారు, లేదంటే తక్కువ తింటారు. అంటే ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాయి. ఈ మానసికమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ప్రతి యాక్టివిటీ కూడా ఎక్స్ట్రీమ్లో చేస్తారు. అయితే అతి నిద్ర అన్న ఉంటుంది, చాలా వరకు నిద్ర లేనితనం కూడా ఉంటుంది. అయితే బింజ్ ఈటింగ్, ఇష్టం వచ్చినట్టు తింటుంటారు, బరువు పెరిగిపోతారు, లేదంటే అసలు పూర్తిగా తినడం మానేస్తుంటారు. సో వాళ్ళ గురించి వాళ్ళు మేము చాలా విలువ తక్కువ వాళ్ళు, మాకు వాల్యూ లేదని అనిపిస్తుంటుంది. ప్రతిదానికి ముందర స్టాండర్డ్లో ఉండాలని కోరుకుంటారు. ఒక చిన్న వేరియేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళు అనుకున్న దాన్ని తట్టుకోలేరు. ఎక్కువగా ఏడవడము ప్రతి చిన్నదానికి, లేదంటే మేనియాక్ ఎపిసోడ్స్లో నవ్వాల్సిన దానికంటే అతిగా నవ్వడము, అట్లా ప్రతిదీ ఎక్స్ట్రీమ్స్ చేస్తుంటారు మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు. అయితే మనము అనుకున్నట్టు మానసికమైన వ్యాధి అనేది అరుదైన వ్యాధి ఏం కాదు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి 5 మందిలో ఒకరు మానసికంగా ఏదో ఒకటి చిన్న స్థాయి నుంచి సీవియర్ డిసీజ్ వరకు బాధపడుతున్నారు. అండ్ అన్నిటికంటే ప్రమాదకరమైన ఏంటంటే, ఈ మానసికమైన వ్యాధి ఉన్నవాళ్ళు దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి యాక్సెప్ట్ చేయకుండా, ట్రీట్మెంట్ చేసుకోకుండా అట్లనే కంటిన్యూ చేసి చాలా తీవ్ర రూపం దాల్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయలేని స్థితికి వెళ్తున్నారు. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, వాళ్ళు మానసికంగా మేము సంథింగ్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని వాళ్ళకే తెలియదు కదా, సో అలాంటి వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా గుర్తించాలి? అదే నేను ఇప్పుడు ఇందాక మనం అనుకున్న ఏదైతే లక్షణాలు ఉన్నాయో అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాలి. అంటే ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మామూలుగా ఉంటున్నారా, అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మనం అలా లేకుండా నేను చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు, అంటే మూడు బాగుంటలేదు, చాలా నీరసం అనిపిస్తుంది, బయటకు వెళ్ళాలనిపిస్తలేదు, ఎవరితోనో మాట్లాడాలనిపిస్తలేదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, సో ప్రతిదానికి చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాము, అట్లాంటి లక్షణాలు ఎవరికైనా గమనిస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి మనం. సో మనకు అర్థమైపోతుంది 90% ఆఫ్ ద మెంటల్ ఇల్నెస్లు చాలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, చిన్న థెరపీస్తో చాలా వరకు నార్మల్ అవుతారు. ఓన్లీ 10% వాళ్ళకి మాత్రమే మెడికేషన్ అవసరం ఉంటుంది. మెడికేషన్ తీసుకోవడం కూడా తప్పు కాదు, అవసరమైతే తీసుకోవాలా.
ఇప్పుడు మనకి శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే మందులు ఎట్లా తీసుకుంటామో, ఇంపార్టెంట్ మైండ్కి ఏదైనా ప్రాబ్లం అయితే మెడిసిన్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఆ మందులు పని చేస్తాయి. ఆ మందుల వల్ల చాలామంది జీవితాలని అద్భుతంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అందరికి తెలిసిన ఫేమస్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు దీపికా పడుకొనే గారు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఆమె సక్సెస్ఫుల్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇప్పుడు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం బయటకు చెప్పుకుంటాం, నాకు జ్వరం వచ్చింది, సర్ది, దగ్గు, కాలు నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, ఏదో ఒకటి చెప్పుకుంటాం. అదే నాకు మానసికంగా బాధలేదు అని ఎవరు చెప్పుకోరు బయటకి. నాకు లో అనిపిస్తుంది అని ఎవరు చెప్పుకోరు. కానీ చెప్పుకోవాలి, తప్పేం లేదు, అది చెప్పుకుంటేనే మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అమానసికంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆయుష్ 20 సంవత్సరాలు తగ్గిపోతుంది. ఇప్పుడు కిడ్నీ వ్యాధి ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, వాళ్ళ ఆయుష్ ఏ రకంగా అయితే తగ్గుతుందో దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ మెంటల్ ఇల్నెస్ వల్ల పడుతుంది. సుమారుగా 20 years వరకు మన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. అది 20 years ఆయుష్ తగ్గిపోతుంది. సో అందుకనే చెప్తారు, ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే థాట్ అటాక్స్ అనేది చాలా డేంజరస్. సో మానసికంగా ఆరోగ్యం ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అయితే సార్, ఇప్పుడు ఐటీ జాబ్స్ కానీ ఏవైనా జాబ్స్లో పని ఒత్తిడి అనేది చాలా ఉంది. సో ఆ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక, ఇంకా ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఫస్ట్ది అన్నిటికంటే పరిష్కారం మార్గం ఏంటంటే, దేనికన్నా కానీ ఏ సమస్య కన్నా కానీ మనం ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోవాలి. అది నిజంగా సమస్యనే కాదనేది ఒకసారి సమస్య అర్థం చేసుకుంటే మనం పరిష్కారం వైపు వెళ్ళచ్చు. మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఐటీ జాబ్స్ కానీ, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానీ, ఇప్పుడు టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి, టార్గెట్ రీచ్ కాకపోతే చాలా లో ఫీల్ అవుతుంటారు. బాస్ ఏమంటారేమో తెలీదు, మనం అంటే లైఫ్లో ప్రమోషన్స్ కానీ ప్రోగ్రెస్ అవుతామో లేదా, ఇలాంటి వీటికి చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అందుకనే సుమారుగా 20% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్స్ వదిలేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. అంటే వేరే రీజన్ వల్ల కాదు, మానసికంగా వాళ్ళు తట్టుకోలేక 20% మంది అండ్ రీసెంట్ సర్వేలో 40% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏదో ఒక రకంగా మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నట్టు. అండ్ మెడికల్ కాలేజ్లో సర్వే చేస్తే 33% ఆఫ్ ద మెడికోస్ చెప్తున్నారు ఏదో ఒక రకంగా మానసికంగా ఆందోళన ఉన్నారు. అది డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఏదో ఒకటి. సో ఇది అన్కామన్ కండిషనే కాదు. కాకపోతే ఒక్కటే, మానసికమైన అనారోగ్యానికి పరిష్కారం ఒకటి సింపుల్గా 4-5 మన భాషలో చెప్పుకోవాలంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్లీప్. నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ ఉండాలి. మనం నేచర్తో పాటు ఉండాలి. అంటే ఇప్పుడు సన్సెట్ అయిన తర్వాత ఎక్కువసేపు మెలుకోవడము, సన్ రైజ్ అయిన తర్వాత కూడా అంటే నిద్రపోవడము, సో అది మంచిది కాదు. సో స్లీప్ ప్యాటర్న్ ఫస్ట్ రెగ్యులేట్ చేసుకోవాలి. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్కి, అది మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ, బయట ఉన్న మనకి ఏదైనా కానీ విష పదార్థం కానీ మనకు అవసరం లేదు కానీ బయటకు వెళ్ళిపోయే మార్గాలు ఏంటంటే సింపుల్గా, అంటే స్వెట్ ఒకటి, ప్లస్ రోజు అందరికి ఇప్పుడు కాన్స్టిపేషన్, మలబద్ధకం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం నిద్రలేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ మనం మోషన్స్ పోతలేమంటే, మలబద్ధకంతో బాధపడుతున్నామంటే, అది శారీరకమైన అనారోగ్యాలను చాలా తెచ్చిపెడుతుంది. అట్ ద సేమ్ టైం మానసికమైన ఆరోగ్యాలను చాలా తెచ్చిపెడుతుంది. సో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు గట్కి మైండ్కి ఏంటి రిలేషన్ అంటే ఉంది. ఇప్పుడు మనల్ని ఏమంటాం, ఏదైనా ఇలా జరుగుతుందని నాకు అనిపిస్తుంది, నా గట్ ఫీలింగ్ అంటారు. ఎందుకంటే అది గట్ హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో కాన్స్టిపేషన్ లాంటివి ఉండకూడదు. సో స్వెట్ అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలి ఏదో ఒకటి. సో మ్యూజిక్ అనేది థర్డ్ థింగ్. ఏదైనా మెంటల్గా అప్సెట్ ఉన్నప్పుడు మ్యూజిక్ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నచ్చిన మ్యూజిక్ అట్లా వినొచ్చు. ఫుడ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడున్న వాళ్ళకి చెప్పుకోవాల్సింది. మన పురాణాల ప్రకారం ఏంటంటే, మనం తీసుకున్న ఫుడ్లో 1/6 ఒక 6వ వంతు మన ఆలోచనలుగా మారుతుంది. సో అందుకని మంచి ఆహారం తీసుకోవాలంటాం. సో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిని మనం వదిలేసి ఈ జంక్ సైడ్ వెళ్తున్నాం. హై షుగర్ కంటెంట్ ఉన్నవి, అంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్నవి, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేసి కొంచెం ఫ్రెష్ ఫుడ్ మంచిది తీసుకుంటే, అంటే ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే అది మంచిది. ఇది కూడా మన మెంటల్ హెల్త్కి అంత యూజ్ అవుతుంది. అన్నిటికంటే ఇంకా అంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, పిల్లలకి ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎప్పుడో ముసలి వాళ్ళకి వచ్చేది అట్లనే ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనం ఫస్ట్ నేచర్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హాలిడేస్ వస్తే పిల్లల్ని బెంగళూరు తీసుకెళ్ళడం, ఏదైనా సిటీకి తీసుకెళ్ళడం, అదంతా బాగానే ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఎవరన్నా మీరు చిన్నపిల్లలు, నేను పిల్లల డాక్టర్ కదా, పిల్లల్ని అడుగుతా, ఎగ్గు తింటామంటే తింటానని. ఎగ్ ఎవరు పెడతారంటే అంగన్వాడీ టీచర్ అంటారు. మీకు అర్థమైంది. ఇప్పుడు షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుకాణంలో నుంచి వస్తుంది అంటారు. అంటే వాళ్ళకి తెలియదు, చెరుకు తెలియదు, అంటే నేచురల్గా ఏం జరుగుతుందో చుట్టుపక్కల తెలియదు. సో నేచర్ చూడాలి.
సో అందుకని స్క్రీన్ టైం అంతా అవాయిడ్ చేసి గ్రీన్ టైమ్గా మార్చుకోమంటాం. సో నేచర్తో టైం స్పెండ్ చేయాలి. సో ఈ 4-5 స్టెప్స్ సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా ఉంటుంది. మ్యూజిక్ థెరపీ, కొంచెం ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎవరైనా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ఏదైనా స్పోర్ట్స్ చేయమని ఆటలు ఆడమని చెప్పండి. ఒక 3 monthsలో వాళ్ళ మార్పు రాకపోతే అప్పుడు అడగండి. సో స్వెట్ అది చాలా ఇంపార్టెంట్, చెమటోడు చాలా. దానివల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది, ఆ నెగిటివ్ హార్మోన్స్ అన్నీ పోతాయి, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో స్విమ్మింగ్ అంటే ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఇంకా స్విమ్మింగ్ అయితే చాలా మంచి ఎక్సర్సైజ్. సో మ్యూజిక్ థెరపీ, అంటే కాన్స్టిపేషన్ అస్సలు ఉండకూడదు, మంచి ఫుడ్ తీసుకోవాలా, సో బౌల్ బ్లాడర్ క్లియర్ ఉండాలి. సో ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ చెప్తున్నా, ఎందుకంటే ఇవి చాలా పెద్ద ప్రాబ్లం. కాన్స్టిపేషన్ అని ఎందుకంటున్నారు సార్ అంటే, ఇండియాలో ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఏది ఎక్కువ సేల్ అవుతుంది అంటే కాన్స్టిపేషన్ మెడిసినే. అంత బాధపడుతున్నారు మలబద్ధకంతో, అంటే బయట చెప్పుకోరు ఇవన్నీ. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో గట్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే సార్ మేము విన్నది ఏమంటే మీరు మాదాపూర్లో వెల్నెస్ సెంటర్, మెంటల్ వెల్నెస్ సెంటర్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఆ వివరాలు చెప్పండి. అయితే నేను బేసికల్గా పీడియాట్రిషియన్, అంటే నేను చదువుకున్న దగ్గర అంతా సిక్ కిడ్స్ని మేనేజ్ చేసేది. నేను సుమారుగా 7 centers రన్ చేస్తున్నా సిరిసిల్ల సరౌండింగ్స్లో సీరియస్ పేషెంట్స్ కోసం. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, ఈవెన్ పల్లెటూరులో పట్టణం అనే డిఫరెన్స్ లేదు, వయసుతో ప్రమేయం లేకుండా చాలా మందికి మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. వాళ్ళు ఏదైతే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాల్సిన స్థితికి ఎదగలేకపోతున్నారు. సో మానసిక ఆరోగ్యం గురించి ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్, అంటే ఓన్లీ మెడిసిన్ అనే కాదు, స్టార్టింగ్ స్టేజ్ నుంచి యోగా, మ్యూజిక్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వర్చువల్ రియాలిటీస్ క్రియేట్ చేసిన థెరపీస్, ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్ మెథడ్తో మేము డాక్టర్ సురేందర్ బాబు అమృత సంకల్ప క్లినిక్ అని మాదాపూర్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి మానసికమైన వ్యాధులకి థెరపీస్ పేరుతో బయట చాలామంది ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. నెలకి 25,000, 30,000. ఇప్పుడు ఆటిజం పిల్లలు ఉంటారు, వాళ్ళకి 30,000 నుంచి 50,000 వరకు నెలకు అవుతుంది. అంత అవసరం ఉండదు. ఒక రీజనబుల్ ప్రైస్లో 90% వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు. అందుకోసమని ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్, అంటే యోగా దగ్గర నుంచి ఒక సైకియాట్రిస్ట్ వరకు మా దగ్గర అందుబాటులో ఉంటారు. మాదాపూర్లో డాక్టర్ సురేందర్ బాబు అమృత సంకల్ప క్లినిక్. ఓకే, గ్రేట్ అండి. ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన మానవ సేవ, రైట్? సో ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మెంటల్ వెల్నెస్ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది చిన్నపిల్లలు 6th, 7th అప్పుడే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? పేరెంట్స్కి వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం ఉండదా? అదే యూజువల్గా చిన్నపిల్లల్లో ఏదైనా మానసికమైన వికారం ఉందంటే ఫస్ట్ రీజన్ ఏముందంటే, యూజువల్గా సూపర్విజన్ ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లడు వాడికి తెలియదు, ఇప్పుడు అది డ్రగ్గా, అది హాని చేస్తుంది. ఇప్పుడు ఫైర్ ముట్టుకుంటే కాలుతుందని వాడికి ఎలా తెలుస్తుంది? మనం ఎవరైనా చెప్పింటేనే తెలుస్తుంది, లేకపోతే కాల్చుకొని నేర్చుకోలేడు ప్రతిదీ. అట్లా అయితే కష్టం అవుతుంది. సో పేరెంట్స్ యూజువల్గా సూపర్విజన్ తగ్గిపోతుంది, బాగా బిజీ అయిపోతుంది. ఇంకొకటి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, పీర్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 5th class, 6th class పిల్లలందరూ కూడా చాలా స్కూల్స్లో, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, ప్రైవేట్ స్కూల్స్లో, పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అట్లా డిఫరెన్స్ లేకుండా డ్రగ్ అడిక్షన్ అట్లాంటివి వచ్చేసినాయి. అంటే మేము చూస్తున్నాం చాలామంది పేషెంట్స్. ఇది ప్రధానమైనది ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ సూపర్విజన్ లేకపోవడం. అండ్ ఇంకా ఫ్యామిలీ సిస్టంలో ఇంతకుముందు అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఎవరో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి ఎవరు వాళ్ళు పట్టించుకోలేరు, వాడికి వేరే వ్యాపకం ఏం లేదు. సో ఫోన్లో వాడికి అన్నీ, ఇప్పుడు చిన్నపిల్లడు చూస్తున్నాడు, ఈ కంటెంట్ చూపించద్దు అని దానికి తెలియదు, ఫోన్కి అన్నీ చూపిస్తుంది. ఈవెన్ 5th class, 6th class వాళ్ళు ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ చేయగలరు, అది మంచిదా చెడ్డదా ఏం తెలియదు. ఆన్లైన్లో బెట్టింగ్స్ యాప్లు డౌన్లోడ్ చేస్తున్నారు, బెట్టింగ్ ఆడుతున్నారు, చాలామంది అందులో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా ప్రమాదకరం. సో కంపల్సరీ దీన్ని ప్రివెంట్ చేయాలంటే, పేరెంటింగ్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే షైదా గారు, బీ అండ్ మేక్. మనం వాళ్ళ ముందర పాటించాలి. ఓకే, మనం వాళ్ళ ముందర కూర్చొని ఫోన్ చూస్తా, టీవీ చూస్తా, చూడదంటే అసలు వినరు. సో మనం వాళ్ళ ముందర ఎలా ఉంటాం, పిల్లలు అలా ఉంటాము. వాళ్ళతో ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయాలి. అసలు సమయం దొరికినప్పుడంతా పల్లెటూరులో టైం స్పెండ్ చేస్తే మంచిది. సో దట్ ఒక 10 మంది ఉంటారు చుట్టుపక్కల. సో సిటీస్లో ఒక చిన్న రూమ్లో ఓన్లీ మదరు, ఫాదరు, ఒక పిల్లోడు, లేదంటే 2 పిల్లలు అంటే చాలా కష్టం అసలు. సో వాళ్ళ సంపూర్ణమైన ఎదుగుదల కష్టమవుతుంది. తిరగాలి, సోషలైజ్ అవ్వాలి, అప్పుడే తెలుస్తుంది అన్ని. సోషల్లీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఒకళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఇలాంటి వ్యాధులు అసలు మనకు ఉండేవి కావు, ఎందుకంటే ఇంట్లో ఒక 30 మంది ఉండేవాళ్ళు. సో సోషల్ బిహేవియర్ అనేది తెలిసిపోతుంది అందరికీ. వాట్ ఈజ్ అంటే ఉండకూడదు, ఎలా ఉండాలనేది మనకు తెలిసిపోయేది. ఇంకోటి, ఏదైనా కష్టం వచ్చినా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో అది చాలా తీవ్రమైన రూపం దాల్చేది కాదు ఆ ప్రాబ్లమ్ని. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక
చెప్పుకోవాలని ఎవరు లేక అది బాగా ముదిరిపోయి మరి అంటే మెంటల్ అసైలంలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అసలు మనం బేసిక్గా అంటే ఈ టాపిక్ మీరు తీసుకొచ్చినందుకు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పినానంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ దీని గురించి మాట్లాడాలా. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. మనం జస్ట్ గూగుల్ చేసినా తెలిసిపోతుంది. ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, ఫ్రీగా కన్సల్టేషన్ దొరుకుతుంది. ఎందుకంటే డిప్రెషన్తో సూసైడ్ చేసుకుని అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చనిపోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్ నుంచి దాటినారంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే లైఫ్లో అన్నిటికంటే భయంకరమైనది చావు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఇంకేమైనా సాధించవచ్చు. సో ఆ మూమెంట్కి కన్నా మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళ లైఫ్లో చాలా ముందుకు వెళ్తారు. ఇంకొక ఆఖరి ప్రశ్న అండి, డాక్టర్ గారు, ఇప్పుడు మ్యారేజ్ అనేది వాళ్ళైతే మ్యారేజ్ వరకు బాగానే చేసుకుంటున్నారు, అండ్ దాని తర్వాత ఆ బాధ్యతలు వాళ్ళు మోయలేక తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, మళ్ళీ ఆ విడాకులు కానీ, లేకపోతే ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అదే బేసికల్గా ఏంటంటే ఒక మ్యారేజ్ సిస్టము అనేది ఇంతకుముందు మనది చాలా పవిత్రమైనది. ఇప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ సన్యాసుల కంటే గృహస్థుడు చాలా గొప్పవాడని చెప్తాయి మన శాస్త్రాలన్నీ కూడా. ఎందుకంటే వాడు సమాజం మొత్తాన్ని పట్టించుకునేవాడు, సన్యాసులను కూడా పోషించేది వీడే. అంటే బ్యాలెన్స్ చూసుకుంటాడు ప్రకృతి మొత్తాన్ని, అన్ని జీవరాశులు అని చెప్పి. సో అంటే పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? జస్ట్ వీళ్ళు రిలాక్సేషన్ కోసము, రీప్రొడక్షన్ కోసము, రిక్రియేషన్ కోసము కాదు. అది సృష్టి కార్యము, చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ మేల్ ఏంటి, ఫీమేల్ ఏంటి, ఒక స్త్రీ పురుషుల మధ్యలో సంబంధం ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, తర్వాత వచ్చే కష్టాలు ఏంటి అనే అవగాహన ఉండేది. అండ్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండేది. అట్ ఎనీ కాస్ట్ అసలు విడిపోవాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మనం లైఫ్లో సాల్వ్ చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మనంతా కూడా అంత షో ఆఫ్, అంటే ఏం ప్రాబ్లమ్స్ రావు, అంత రాకూడదు, ఇది మంచిది పద్ధతి కాదు. ఇప్పుడు సమస్య రాకుండా ఉండదు, సమస్యని ఎదుర్కొని ఆనందంగా ఉండడం ఎట్లా నేర్చుకోవాలి. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అలానే సో మనం ఇప్పుడు మానసికంగా ఆరోగ్యం ఉండడం అంటే వ్యాధి లేకపోవడం అనో, లేకపోతే మానసికంగా ఆందోళన కలిగే విషయం మన జీవితంలో జరగకుండా ఉండడం అనే కాదు. ప్రతి నిమిషము మానసికంగా ఆందోళన కలిగే అంశమే జరుగుతుంది మన జీవితంలో. అయినా సరే మనం స్మూత్గా హ్యాపీగా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది తెలుసుకోవడమే మానసికంగా ఆరోగ్యం. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ సురేందర్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్. మీకు మీ విలువైన సమయం అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ బర్త్డే 6th రోజున వస్తుంది, June 6th. సో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అండి మీకు. థ్యాంక్ యూ. మా ప్రైమ్ 9 తరఫు నుంచి మీకు హ్యాపీ బర్త్డే విషెస్ అడ్వాన్స్. థ్యాంక్ యూ శైలజ. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. చూశారు కదా, మానసిక ఆరోగ్యం గురించి మన డాక్టర్ సురేంద్ర గారు ఎంత మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి చాలా చాలా ఉపయోగపడే సలహాలు, సూచనలు అయితే ఇచ్చారు. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇది మాయిజం.